ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే నూనె గింజల పంట వేరుశెనగ. వేరుశెనగను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నప్పటికీ రబీ వేసవిలో సాగు చేసే వేరుశెనగ నుంచి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది. వేరుశెనగలో అధిక దిగుబడుల కోసం పోషక యాజమాన్యం సరిగా చేపట్టాలి. మంచి గింజకట్టు దిగుబడితో పాటు గింజల్లో నూనె శాతం బాగుండాలంటే తొలిదశ నుంచి సిఫార్సు మేరకు ఎరువులను అందించాల్సి ఉంటుంది. మరి రబీ వేసవి వేరుశెనగలో ఎరువుల యాజమాన్యం గురించి సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వేరుశెనగ పంటలో పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వేరుశెనగ పండించే భూములన్నీ కూడా తేలిక నేలలు, ఇసుక ఎక్కువగా ఉండే ఎర్రచెలక నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి నేలల్లో మనం వేరుశెనగ పండిస్తున్నప్పుడు తప్పనిసరిగా పంట విత్తే ముందు ఒక ఎకరాకి 3 నుంచి 4 టన్నుల వరకు సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, దాంతోపాటు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిఫారసు చేయబడిన యూరియాను 2 భాగాలుగా చేసుకొని 18 కిలోల యూరియాను మనకు విత్తేటప్పుడు అంటే విత్తక ముందు వేసుకోవాలి. తర్వాత మిగిలిన 18 కిలోల యూరియాను విత్తిన 25 రోజుల తర్వాత తొలిపూత దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని అంటే 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం విత్తుకునే ముందు వేసుకోవాలి. దీంతోపాటు సిఫారసు చేయబడిన 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా విత్తుకునే ముందు వేసుకోవాలి. ద్వితీయ పోషకాలైన కాల్షియం మరియు సల్ఫర్ కూడా ఈ యొక్క వేరుశెనగ పంటకు చాలా అవసరం. ముఖ్యంగా వేరుశెనగలో కాల్షియం లోపం కనిపించినప్పుడు ఈ యొక్క లేత ఆకులు వంగిపోయి ఎండిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కాల్షియం లోపం వల్ల ఈ యొక్క కాయ అనేది డొల్లకాయలు ఏర్పడటం, గింజలు నిండకపోవటం ఇది ప్రధానంగా గమనించడం జరుగుతుంది. దాంతోపాటు గంధకం లోపం వల్ల ఈ యొక్క లేత ఆకులు అనేది పసుపు రంగులోకి మారిపోయి చిన్నవిగా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. దీంతోపాటు నూనె శాతం తగ్గిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ వేరుశెనగలో కాల్షియం మరియు గంధకం లోపాన్ని నివారించుకోవడానికి పంట 45 రోజుల దశలో ఊడలు దిగే సమయంలో ఒక ఎకరాకి 200 కిలోల వరకు కూడా ఈ యొక్క జిప్సంను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జిప్సంలో కాల్షియం మరియు గంధకం ఉండటం వల్ల ఈ యొక్క లోపాలను అధిగమించి ఈ యొక్క కాయ అనేది నిండుగా రావటము, గింజ అనేది గట్టిపట్టడం అనేది జరుగుతుంది. దీంతోపాటు నూనె కూడా అధిక శాతం, ఉత్పత్తి శాతం అనేది అధికంగా రావడం జరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషక లోపాలు కూడా వేరుశెనగలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇనుపధాతు లోపం మొదటి 30 రోజుల్లో గమనిస్తుంది. ముఖ్యంగా నల్లరేగడి నీళ్ళల్లో అధికంగా తేమ ఉన్న పరిస్థితుల్లో, దాంతోపాటు ఎక్కువగా వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో, పంట విత్తినప్పుడు ఎక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ఇనుపధాతు లోపం అనేది గమనించడం జరుగుతుంది. సో దీనివల్ల ఆకులన్నీ కూడా తెల్లగా మారటం, చిన్నవిగా మారటం, ఈ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా కంప్లీట్గా తెల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 5 గ్రాములు అంటే ఒక ఎకరాకి 1 కిలో అన్నబేది, దాంతోపాటు 200 గ్రాముల సిట్రిక్ యాసిడ్, అంటే సిట్రిక్ యాసిడ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో 1 నిమ్మకాయ రసాన్ని కూడా మనం పిండి ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనం ఈ యొక్క అన్నబేదిని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పంట విత్తిన 30 రోజుల తర్వాత జింకుధాతు లోపం గమనించే అవకాశం ఉంటుంది. సో ఈ జింకుధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా చిన్నవిగా మారిపోవడం, ఆకుల చారలు పసుపు రంగులోకి మారిపోవడం, ఆకులు మందంగా దళసరిగా మారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దీని లోపాన్ని నివారించుకోవడానికి మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అంటే ఒక ఎకరాకి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మన యొక్క జింకు ధాతు లోపాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనకి ఎక్కడైతే ఆమ్ల నేలల్లో మనం ఈ యొక్క వేరుశెనగ పంటను పండించినప్పుడు మ్యాంగనీస్ ధాతు లోపం కూడా గమనించడం జరుగుతుంది. కాబట్టి సో దీని లోపాన్ని నివారించుకోవడానికి 5 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి, ఎక్కడైతే మనం వేరుశెనగని తేలిక నేలల్లో, తువ్వ నేలలో సాగు చేస్తున్నామో దీంట్లో 70% నేలల్లో బోరాన్ ధాతు లోపం గమనించడం జరుగుతుంది. ఈ యొక్క బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు ఈ వేరుశెనగలో ఈ యొక్క ఆకులు చిన్నవిగా మారిపోవటము, కాయల మధ్యలో నలుపు రంగు రావటము, దీనికి సంబంధించిన ఆఫ్లోటాక్సిన్ కంటెంట్ అనేది పెరిగిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. దీంతోపాటు పూత రాలిపోవడం కూడా ఈ యొక్క బోరాన్ ధాతు లోపం వల్ల ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి దీని ధాతు లోపాన్ని నివారించుకోవడానికి పంట విత్తేటప్పుడు 15 కిలోల బోరాక్స్ని మనము విత్తేటప్పుడు వేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పంట పైపాటుగా మనం బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మనం 300 గ్రాములు 1 ఎకరాకి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ బోరాన్ ధాతు లోపాన్ని కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క వేరుశెనగ పంటలో
విత్తన శుద్ధికి గాను మనం రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఒక 200 గ్రాముల రైజోబియంని ఒక ఎకరాకి సరిపోయే విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క నత్రజని స్థిరీకరణ జరిగి ఈ యొక్క నత్రజని మోతాదు కూడా మనకు పంటకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవటము ప్రధాన పోషకాలు మరియు ద్వితీయ పోషకాలైన కాల్షియం, గంధకం, దాంతోపాటు ఐరన్, జింకు, బోరాక్స్ ఇవన్నీ కూడా బోరాను ఇవన్నీ కూడా మ్యాంగనీస్. సో ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు సరైన పరిస్థితిలో సరైన సమయంలో కనుక మన పంటకు అందించినట్లయితే వేరుశనగలు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.